ఓం నమో రామదూతాయ. మనము ఈ వీడియోలో ప్రతిరోజు ఉదయము సాయం వేళల్లో దీపారాధన చేస్తూ ఉంటాము. ఆ దీపారాధన చేయడం వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన సంస్కృతి సంప్రదాయాలలో దీపారాధన అనేటువంటిది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది మనలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానము అనేటువంటి దివ్య జ్యోతిని వెలిగించేటువంటి ఆధ్యాత్మిక సాధనగా భావించాలి. దీపము అంటే శాస్త్రాల ప్రకారం తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటి నుండి వెలుగులోకి నడిపించు అని అర్థం. ఇక్కడ చీకటి అంటే కేవలం భౌతికమైనటువంటి చీకటి కాదు, అజ్ఞానము, భయము, దుఃఖము, మోహము, అహంకారము కూడా చీకటిగానే ఉంటుంది. దీపము ఆ చీకటిని తొలగించేటువంటి జ్ఞానానికి ప్రతీక. దీపపు ప్రమిద అంటే మన శరీరము. మట్టి లేదా లోహంతో చేసినటువంటి ప్రమిద మన శరీరానికి ప్రతీక. నూనె లేదా నెయ్యి మన కోరికలు తీర్చేటువంటి వాసనలు. మనలో ఉన్నటువంటి కోరికలు, అహంకారము, మమకారము ఈ నూనె వంటివి. వత్తి అనేటువంటిది మన మనస్సు సరిగ్గా ఉంటేనే జ్ఞానము అనేటువంటి జ్యోతి వెలుగుతుంది. జ్యోతి అనేటువంటిది ఆత్మజ్ఞానము. వెలుగుతున్నటువంటి జ్యోతి పరమాత్మ చైతన్యానికి, జ్ఞానానికి సంకేతం. ఉదయం ఎందుకు దీపం వెలిగించాలి అంటే రోజంతా శుభంగా సాగాలని ప్రార్థన చేయడం కోసం, ఇంటిలో సాత్విక వాతావరణం ఏర్పడడం, మనస్సుకు ప్రశాంతత కలగజేయడం, దైవస్మరణతో రోజును ప్రారంభం చేయడం. సాయంత్రం దీపం ఎందుకు అంటే సూర్యాస్తమయం తర్వాత చీకటి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో దీపం వెలిగించడం ద్వారా ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయని నమ్మకం. ఇంట్లో పవిత్రత పెరుగుతుంది, కుటుంబ సభ్యుల మనస్సులో ప్రశాంతత ఏర్పడుతుంది. పురాణాలలో సాయంత్రం దీపారాధనని అత్యంత పుణ్యకార్యంగా వర్ణిస్తారు. మహాలక్ష్మీదేవి వెలుగు, శుభము, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తుంది. అందుకే పెద్దలు అంటుంటారు, దీపం ఉన్న చోట లక్ష్మి ఉంటుంది అని. దీనిలోని అంతరార్థం ఏంటి అంటే పరిశుభ్రత ఉన్న చోట, ధర్మం ఉన్న చోట, జ్ఞానం ఉన్న చోట శుభంగా ఐశ్వర్యం నిలుస్తుంది. దీపారాధన వల్ల మానసిక ప్రయోజనం కూడా ఉంటుంది. ఆధ్యాత్మికంగా కానే కాదు, మానసికంగా కూడా ఏకాగ్రత పెరుగుతుంది, ఆందోళన తగ్గుతుంది, ధ్యానానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది, మనస్సు స్థిరంగా కూడా ఉంటుంది. ఈ దీపారాధన చేసేటువంటి సమయంలో దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపేన హరతే పాపం, సంధ్యాదీపం నమోస్తుతే అనేటువంటి శ్లోకాన్ని ప్రార్థన చేస్తూ దీపారాధన చేసుకోవాలి. దీపం వెలిగించడం అంటే దేవుడికి వెలుగు చూపించడం కాదు, మనలోని అహంకారము, కోపము, అసూయ, అజ్ఞానము అనేటువంటి చీకటిని తొలగించి ప్రేమ, దయ, జ్ఞానము, భక్తిని అనేటువంటి వెలుగును ఇవ్వమని కోరుకుంటూ చేయాల్సినటువంటిది అనే విషయాన్ని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.